ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. సాటి లేని జీవము గల సర్వశక్తిమంతుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో అందరికీ బ్లెస్సింగ్ బీయింగ్ క్రిస్టియన్ తరపున వందనాలు. మరి మన A to Z క్రిస్టియన్ లోన్స్లో క్రైస్తవులకి ఉండకూడని లక్షణాల్లో ఈరోజు ఆల్ఫాబెట్ B, బిట్రేయల్, ద్రోహం, నమ్మక ద్రోహం అనే లక్షణాన్ని ధ్యానిద్దాము. దీనికి కీవర్డ్స్గా ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం. నీవు చేసిన ద్రోహము నిన్ను గద్దించునని ప్రభువును సైన్యములకు అధిపతియు నాకు యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. ద్రోహం అంటే తెలుసు కదండి, నమ్మక ద్రోహం అంటే నమ్మిన వారిని మోసం చేయటం, నమ్మించి మోసం చేయటం. మరి కుటుంబాలలో భార్య భర్తలేమి, స్నేహితులు, సహోద్యోగులు, గురు శిష్యుల మధ్య, కంపెనీలో జాబ్ చేస్తున్నప్పుడు ఎంప్లాయర్ ఎంప్లాయీ మధ్య, అలాగే మరి దేశం యొక్క డీటెయిల్స్ కానీ సీక్రెట్స్ కానీ వేరే దేశస్తులకి లీక్ చేయటం కానీ, ఒక కంపెనీ యొక్క బిజినెస్ ట్రిక్స్ టాక్టిక్స్ మరి లీక్ చేయటం కానీ, కుటుంబ వ్యవహారాలు కానీ ఈ సీక్రెట్స్ లీక్ చేయటం, ఇతరులతో షేర్ చేయటం, ఈ రీతిగా నమ్మించి మోసం చేస్తూ ఉంటారనమాట. అంటే నమ్మకమైన వారిగా మంచివారిగా ఉంటూనే మోసం చేయటం. మరి ఇలాంటి వారు శత్రువు కంటే, అలాగే ఆటం బాంబు కంటే డేంజరస్ అన్నమాట. ఎందుకంటే శత్రువు ముందే తెలుసు మనకి, వాడి నేచర్ని బట్టి మనం వాడిని దూరం పెడతాము, మన సీక్రెట్స్ కానీ అవేమి మనం షేర్ చేయము. బట్ వేరేజ్ ఇన్ కేస్ ఆఫ్ బిట్రేయల్, నమ్మక ద్రోహం చేసే వారితో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. వారు ఎటువంటి వారు కూడా వారి చర్యలు అలాగే మనం మోసపోయిన దాకా తెలియదు అన్నమాట. మరి మనం పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే మరి ఇలాంటి నమ్మకమైన ద్రోహాలు చాలా చూస్తాం మనం చాలా సందర్భాలలో. మొట్టమొదటిగా చూసినట్లయితే మరి గురువునే అమ్మివేసిన ఇస్కరియోతు యూదాను మనం చూస్తాము. మరి 3.5 సంవత్సరాలు యేసయ్యతో పాటు ఉన్నాడు, యేసయ్యతో పాటు తిన్నాడు, మరి అన్ని రకాలుగా యేసయ్య చేసిన అద్భుతాలను చూశాడు, యేసయ్య ప్రార్థన జీవితం ఏ రీతిగా జీవించాడు అని మొత్తం చూసి కూడా మరి గురువునే అమ్మివేయటం, యేసయ్యనే నమ్మక ద్రోహంతో, ఎందుకంటే యేసయ్యతో పాటు 12 శిష్యులతో పాటు ఉన్నారు, మరి అమ్మివేయటం చూస్తూ ఉంటాము. అంత మాత్రమే కాదు కానీ మరి యోవాబు అమాసాని మరి బ్రదర్ బాగున్నావా అన్నట్టు మరి దగ్గరకు పిలిచి ఆ కత్తితో పొడిస్తే పేగులు నేల జారి అక్కడే చనిపోవటం మనం చూస్తూ ఉంటాం. తనేమనుకొని ఉంటారు, నా అన్నే కదా పిలుస్తున్నాడు, నా కజినే కదా అనుకొని వెళ్ళటం. అలాగే యోసేపు కూడా మరి తన అన్నల్ని దూరం నుంచి చూస్తున్నప్పుడు చాలా హ్యాపీగా మా అన్నలు ఇక్కడ ఉన్నారులే, వారికి తీసుకొచ్చిన ఈ పదార్థాలు ఇవ్వచ్చు అనుకున్నాడు. కానీ వాళ్ళు అప్పటికే చాలా కుట్రబూని మరి వాళ్ళే నిజంగా శత్రువులైతే యోసేపు గారు అసలు రీచ్ అయ్యేవాడు కాదు కదా. తన సొంత అన్నలు వారు ఏ రీతిగా చిన్నప్పటి నుంచి తనని హేట్ చేస్తున్నా, అవాయిడ్ చేస్తున్నా, టీజ్ చేస్తున్నా కానీ ఇంత మరణాపాయ స్థితిలోకి త్రోసివేస్తారని తను నమ్మలేకపోయాడు. అంత నమ్మకంగా తమ్ముడు ప్రేమతో వస్తే తన్ని గోతులో తోసివేయటం మనం చూస్తాం. ఇటువంటి సందర్భాలు అనేకమైనవి పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతాం. నమ్మక ద్రోహం ఏ రీతిగా ఉన్నదో మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ద కాన్సిక్వెన్సెస్ బిట్రేయల్, ద్రోహకార్యం చేసినప్పుడు పర్యవసానాలు మనం చూసినట్లయితే మొట్టమొదటిది తరమబడతారు. ఆదికాండం 31:36 చూసినట్లయితే అక్కడ యాకోబు గారు తన మామైన లాబానుతో అంటాడు, నేను చేసిన ద్రోహమేమి నన్ను తరుమనేలా అని. మరి ఇక్కడ యాకోబు గారు తన మామకి చెప్పా పెట్టకుండా తన భార్య బిడ్డల్ని తన సమస్తంతో వస్తున్నప్పుడు వెనక మళ్ళా లాభాను వస్తున్న సందర్భంలో ఈ మాట అంటారనమాట. అంటే ఒక వ్యక్తి ద్రోహం చేసినప్పుడు మరి సంఖ్యాకాండం 32:23 చూస్తాం కదా, నీ పాపమే నిన్ను పట్టుకొనునని. అలాగే చేసిన ద్రోహ కార్యం ఎక్కడికి పోదు, అది తరుముతూనే ఉంటుంది, చేస్తూనే ఉంటుంది. యూ విల్ బి చేస్డ్. సెకండ్ వన్ చూసినట్లయితే శాపం. సంఖ్యాకాండం 20:10-13 చూసినట్లయితే అక్కడ మోషే గారు ద్రోహులారా అంటారు. ద్రోహకార్యం చేయటమే కాదు కానీ ద్రోహులారా అంటే కూడా మరి అక్కడ స్వాస్థ్య ప్రదేశం అందు ప్రవేశం నిషిద్ధం చేయబడుతుంది, శాపం పొందుకుంటారు అక్కడ. అంటే దిస్ ఇస్ లైక్ వన్ ఆఫ్ ద కర్సెస్ అనమాట, ఒక శాపం లాంటిది. ఎందుకంటే నీవు ఎక్కడికైతే తను నడిపిస్తా ఉన్నాడో ఆ స్వాస్థ్యంలోనికి, ఆ దేశంలోనికి ప్రవేశం లేదంటే అది శాపమే కదండి. ద్రోహం చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా శాపాన్ని పొందుకుంటారు అని ఈ లేఖనం ద్వారా మనం చూడొచ్చు అనమాట. సంఖ్యాకాండం 20:10-13 వరకు ఒకసారి చదువుదాము. తరువాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి,
మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా అనెను. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను. సమాజమును పశువులను త్రాగెను. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలుల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్మకపోతిరి గనుక ఈ సమాజమును నేను వారికిచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను. ఇక్కడ సందర్భం తెలుసు కదండి. మరి నీళ్ల కోసం గోల్ చేస్తున్నప్పుడు, మరి నీళ్ల కోసం దేవుడు బండతో మాట్లాడమన్నప్పుడు మరి తను 2 సార్లు కొట్టడం అంత మాత్రమే కాదు, కానీ మరి ద్రోహులారా అని తన స్వార్థ్యాన్ని అంటాం మరి దేవునికి కోపం పుట్టించి అక్కడ శపించడం చూస్తూ ఉన్నాం అన్నమాట. 3వది చూచినట్లయితే ఎవరి ద్రోహం వారి నెత్తి మీదకి, హూ డిడ్ ఇట్ ఆన్ దర్ స్కాల్ప్స్, ఎవరు చేసుకుంది వాళ్ళ నెత్తి మీదకి వచ్చింది. మరి దీంట్లో ఒక 4 చూసినట్లయితే మనం మరి అబీమెలెకు న్యాయాధిపతులు 9:23లో చూసినట్లయితే మరి గిద్యోను 70 మంది కుమారుల్ని మరి తిను కూడా గిద్యోను యెరుబ్బయలు కొడుకే మరి తన 70 మంది సహోదరులను చంపివేసిన దానికి ద్రోహఫలముగా తను కూడా చంపబడతాడు. మరి న్యాయాధిపతులు 9:23లో చూస్తే అప్పుడు యెరుబ్బయలు 70 మంది కుమారులకు చేయబడిన ద్రోహఫలము వారిని చంపిన అబీమెలెకును వాని సహోదరుని మీదకిని అతని సహోదరుని చంపునట్లు అని ఇంకక్కడ మరి ఒక దురాత్మను పంపిస్తాడు దేవుడు వైరం కలిగించడం కోసం. ఆ ద్రోహఫల కారణముగా మరి ఒక స్త్రీ తిరుగడ్రాయి తన తల మీద వేయటం, కపాలం పగిలి మరి ఒక స్త్రీ చేతిలో నేను చనిపోయాను అని చెప్పుకోకూడదని మరి తన ఆయుధులను మోయి వారిని పిలిచి మరి తన చేత పొడిపించుకొని తను చచ్చిపోవటం చూస్తాము. దీనికి మరి న్యాయాధిపతులు 9:56లో చూస్తే అట్లు అబీమెలెకు తన 70 మంది సహోదరులను చంపుట వలన తన తండ్రికి చేసిన ద్రోహమును దేవుడు మరలా అతని మీదికి రప్పించెను. ఏ కొలతతో కొలిచాడో మరి అదే కొలతతో దేవుడు కూడా కొలిచాడనమాట. తను చేసుకున్న ద్రోహ ఫలము తను అనుభవించాడు. 2వదిగా చూసినట్లయితే షెబ, మరి బిక్రీ కుమారుడైన షెబ కూడా మరి దావీదు మహారాజు మీద ద్రోహం చేయటం మనం చూస్తామన్నమాట. 2 సమూయేలు 20:21లో చూసినట్లయితే మరి ఇజ్రాయెల్ అందరినీ అగైనెస్ట్ గా దావీదు మహారాజుకి చేయటం, మరలా భయపడి పారిపోయినప్పుడు మరి ఆ పట్టణ ప్రాకారం యుద్ధకు యోవాబు తరుముతూ వెళ్తున్నప్పుడు అక్కడ ఒక యుక్తిగల స్త్రీ క్వశ్చన్ చేస్తుంది, ఎందుకు వచ్చారు ఏంటి అన్నప్పుడు తను చెప్తున్నారనమాట. యోవాబు, బిక్రీ కుమారుడకు షెబ అన్న ఎఫ్రాయిము మన్యపు వాడు ఒకడు రాజైన దావీదు మీద ద్రోహము చేసి ఉన్నాడు, మీరు వానిని మాత్రం అప్పగించుడి. మరి రాజు మీద ద్రోహం చేశాడు. దాని తర్వాత మరి ఆవిడ తీసుకెళ్లి ఆ ఊళ్ళో వాళ్ళందరికీ చెప్పటం, మరి తర్వాత బిక్రీని చంపి వారు అప్పచెప్పటం చూస్తామన్నమాట. తను కూడా రాజు మీదకి, దావీదు మహారాజు మీదకి ద్రోహం చేశాడు, తన నెత్తి మీదకి తెచ్చుకున్నాడు. 3వది చూసినట్లయితే మరి జిమ్రీ తను సూసైడ్ చేసుకోవటం చూస్తాం. 1 రాజులు 16:18లో చూస్తే 16 నుండి చదువుతాం. జిమ్రీ కుట్ర చేసి రాజును చంపించిన వార్త అక్కడ దిగిన జనులకు వినబడెను గనుక ఇశ్రాయేలు వారందరూ ఆ దినమున సైన్యాధిపతి అయిన ఒమ్రీని దండుపేటలో ఇశ్రాయేలు వారి మీద రాజుగా పట్టాభిషేకం చేసిరి. వెంటనే ఒమ్రీ గిబ్బెతోనును విడిచి అతడును ఇశ్రాయేలు వారందరూ తిర్సాకు వచ్చి దాని ముట్టడి వేసిరి. పట్టణము పట్టబడినని జిమ్రీ తెలుసుకొని తాను రాజనగరు నందు జొచ్చి తనతో కూడా రాజనగరును తగలబెట్టుకుని చనిపోయాను. 20వ వచనం చూస్తే జిమ్రీ చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన రాజద్రోహమును గూర్చియు ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. మరి తను కూడా రాజును కుట్ర చేసి చంపటం, ఆ ద్రోహాన్ని బట్టి తనంతట తానే మరి సూసైడ్ చేసుకోవటం చూస్తాము. 4వది చూసినట్లయితే ఇస్కరియోతు యూదా. మరి జిమ్రీ ఏమో ఇక్కడ భయంతో సూసైడ్ చేసుకుంటే ఇస్కరియోతు యూదా పశ్చాత్తాపంతో, రిపెంటెన్స్ తో మరి సూసైడ్ చేసుకోవటం చూస్తాం. అపోస్తుల కార్యములు 1:18లో చూస్తే ఈ యూదా ద్రోహము వలన సంపాదించిన రూకలనిచ్చి ఒక పొలము కొనెను. అతడు తల క్రిందుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చెను. మరి యేసుని అప్పచెప్పిన తర్వాత తన పశ్చాత్తాపంతో మరి తన ఊరికెళ్ళి అక్కడ సూసైడ్ చేసుకోవటం చూస్తామన్నమాట. అంత మాత్రమే కాదు కానీ నెక్స్ట్ చూసినట్లయితే మరి
ద్రోహం చేసే వారికి పీస్ ఆఫ్ మైండ్ ఉండదు, నెమ్మది ఉండదంట. విలాప వాక్యంలో 1:20 చూస్తే, నేను చేసిన ద్రోహమును బట్టి నా గుండె నా లోపల కొట్టుకొనిచున్నది. ఇలా నమ్మక ద్రోహం చేసే వారికి పీస్ ఆఫ్ మైండ్ ఉండదు, నెమ్మది అసలే ఉండదు, క్షేమం ఉండదు. ఎందుకంటే వారు చేసినది మంచి కార్యం కాదు. మరి నమ్మకమైన వారి మనసులలో చాలా గాయపడుతాయి కదా. తర్వాత ఇలా తెలిస్తే, నేను ఇంతలా నమ్మాను కదా, వీరు ఇంత మోసం చేశారంటే, నేను నా సొంత సహోదరుడు అనుకున్నాను, ఆయన ఇంత మోసం చేశారు నన్నని వారు అలా బాధపడుతూ ఉంటే వీరికి పెయిన్గానే ఉంటుంది. నిశ్చయముగా వారు ఏమాత్రం క్షేమంగా ఉండరు. మరి మోసపోయిన వారి మనసులు గాయపడిన మనుషులు మోసపోయినా దేవుడు విడిచిపెట్టాడు కదండి. వారికి ఏమాత్రం నష్టం ఉండదు. నష్టపడ్డా కానీ కొంతమేర ఉంటదేమో, కానీ మరి మోసం చేస్తున్న, నమ్మక ద్రోహం చేస్తున్న వారికి మాత్రం ఏ విషయంలో కూడా దేవుడు స్పేర్ చేయరు. వారికి దినదిన గండం 100 ఏళ్ల ఆశలానే ఉంటుంది. తప్పు చేస్తున్నారు కాబట్టి అది వాళ్ళని చేస్తూనే ఉంటుంది, వారిని తరుముతానే ఉంటుంది అనమాట. యేసేను మోసం చేశారు ఇస్కరియోతు యూదా. యేసేకి ఏమైనా నష్టం వచ్చిందా? కానీ ఇస్కరియోతు యూదే మరి పశ్చాత్తాపంతో తనంతట తానే తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. యేసయ్య తన శిష్యులకు ఇచ్చిన ఆధిక్యతను కోల్పోయాడు. రేపు పరలోక రాజ్యంలో కూడా నిజముగా ఎంతో చక్కటి అవకాశాన్ని, చక్కటి స్థానాన్ని పొందుకొని ఉండేవాడు. కానీ నమ్మక ద్రోహం వల్ల సమస్తాన్ని కోల్పోయి తన జీవితాన్ని కూడా తన చేతులతో అంతం చేసుకోవటం చూస్తూ ఉన్నాము. మరి నమ్మకంగా ఉండి నమ్మక ద్రోహం చేస్తున్న వారి విషయంలో కూడా వారు ఏదో పొందేసుకుంటాం, పామేసుకుంటాం అంటారు, కానీ వారు ఏమాత్రం ఏది పొందుకోలేరు సరికదా, శాపాన్ని పొందుకుంటారు. అది తరతరాలకి ఉంటుంది, నిలిచి ఉంటుంది. మరొకటి చూసినట్లయితే హెల్, నరకాగ్ని. మత్తయి సువార్త 5:22 చూస్తే యేసయ్య చెప్తున్నారు, నేను మీతో చెప్పున్నదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. ద్రోహ కార్యాలు చేస్తేనే కాదు, కానీ ద్రోహి అని మాట అన్నా గాని పరలోక రాజ్య ప్రవేశం లేదు, నరకాగ్నికి లోనవుతారంట. మరి మోషే గారి విషయంలో కూడా ద్రోహులారు అన్నందుకు, అలాగే మరి బండను 2 సార్లు కొట్టినందుకు తను కూడా ప్రవేశానికి అర్హుడు కాలేకపోయాడు. మరి మనకి మనం విమర్శించుకుంటే, స్వవిమర్శ చేసుకుంటే, మరి ఎంతమందిని మనిషి లేనప్పుడు 2 వ్యక్తులు మాట్లాడుకుంటున్నారు. మరి ద్రోహి అంటేనే యేసయ్య చెప్తా ఉన్నారు, వారు పరలోక రాజ్యంలో ఉండరు, నరకాగ్నికి వెళ్తారని. మరి ఎవరి గురించి ఏ మాటలు చెప్పుకుంటున్నారు, ఎటువంటి హేయమైన నీచమైన సంభాషణలు 3rd పర్సన్ గురించి చేస్తూ ఉన్నారో, మరి ప్రతి మాటను బట్టి కూడా తీర్పు లెక్కలోకి తీసుకుంటాడు దేవుడు. 2వ పాయింట్గా చూసినట్లయితే, చేసిన ద్రోహం దొర్లించబడాలంటే రిక్వెస్ట్, బ్రతిమలాడాలి. 1 సమూయేలు 19:18-19 అక్కడ షిమ్మి మొదటిగా 16:5 షిమ్మి దావీదు మహారాజుని శపించడం, రాళ్ళు ఇచ్చుకోవడం అక్కడ మనం చూస్తాము. తర్వాత దావీదు గారికి రాజ్యం వచ్చిన తర్వాత మళ్ళా 2 సమూయేలు 19:19 వచ్చి ఇంకా సాష్టాంగ నమస్కారం చేసి బతిమలాడుకుంటాడు, అయ్యా నన్ను క్షమించయ్యా, నేను అప్పుడు చేశానయ్యా అని. మరి ఆ రీతిగానే ఏదన్నా తప్పు దొర్లినప్పుడు, ద్రోహం చేశామని పట్టుబడినప్పుడైనా, ఎదుటివారి పరిస్థితి మారినప్పుడైనా వెళ్ళి బతిమాలుకున్నప్పుడు, నేను నిన్ను చంపనని అంటారు, కానీ 1 రాజులు 2:8 తన మరణకాలమందు మరి సొలొమోన్ గారికి తను చెప్పటం, నువ్వు సుబుద్ధి గలవాడివి, తన విషయంలో నువ్వేం చేయాలో నీకు బాగా తెలుసు అని చెప్పడం మనం చూస్తాం. అంటే మనం చేసిన ద్రోహ కార్యాన్ని బట్టి అక్కడ పరలోక రాజ్యంలోనే కాదు, కానీ ఇక్కడ భూమి మీద కూడా వీ హ్యావ్ టు పే సంథింగ్. అలాగే 3rd వన్, మనం ద్రోహం చేయకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? 1 పేషెన్స్, ఓర్పు కలిగి ఉండాలి. ప్రసంగి 10:4 చూస్తే మరి అక్కడ ఏలువారు కోప్పడినప్పుడు ఉద్యోగం నుండి తొలగొద్దు అని చెప్పే సందర్భంలో ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయును. దేవునికి స్తోత్రం. ఎవరైనా మనల్ని మోసం చేశారని కానీ, అలాగే నమ్మక ద్రోహం ఇంతలా మమ్మల్ని వంచారా అని తెలిసినప్పుడు ఇన్ రిటర్న్ మనం వారికి మరలా ద్రోహం చేయకుండా, వారికి అపాయం ఆపద కలిగించకుండా, మనం ద్రోహం చేయకుండా మనకి మనం కంట్రోల్డ్గా ఉండాలంటే అది ఎటువంటి సిచ్యువేషన్ అయినా, ఇక మన మీద నిందలు, నేరారోపణ, దోషంలో మరి అవమానాలు ఎటువంటి పరిస్థితి వచ్చినా మరి మనము
ఎదుటి వారికి ద్రోహం చేయకుండా ఉండాలంటే సహించుకోవటమే, పేషెన్స్ కలిగి ఉండాలి. ఓర్పు కలిగి ఉన్నప్పుడు మనం సమస్తాన్ని సమకూర్చుకోగలం. వి కెన్ విన్ ద సోల్స్. ఓర్పుతో పోగొట్టుకున్న మనుషులను కూడా సమకూర్చుకోగలుగుతాము. రెండోది ప్రేయర్. కీర్తనలు 19వ అధ్యాయం 13వ వచనం. దురభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకుము. అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడనగుదును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దురభిమాన పాపం అంటే ఒక్కొక్కళ్ళు ఆ సిస్టర్ బాగా పాటలు పాడతారు, ఆ సిస్టర్ బాగా వాక్యం చెప్తారు, ఆ బ్రదర్ భలే కీబోర్డ్ వేస్తున్నారు అని ఇతరుల మీద మనం అభిమానం పెంచుకొని ఆ అభిమానం కాస్త ఆరాధ్యంగా ఇంకా అదే తర్వాత సులువుగా చిక్కులు పెట్టి పాపంలోకి దుష్టుడు త్రోసివేస్తాడు. ఈ రీతిగా ద్రోహం మీద ద్రోహం, పాపం మీద పాపం దొరలకుండా మనం ప్రార్థన చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. మనం ద్రోహం చేయకుండా ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగునని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. అలాగే మరి ఇప్పుడు మనం చదువుకున్న ప్రార్థనలో కూడా మరి 19వ దావీదు కీర్తనలో చూస్తాం కదా, యథార్థవంతులం అవుతాము, అధిక ద్రోహం చేయకుండా నిందారహితులం అవుతాము. దేవునికి స్తోత్రం. యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయకమానడు. అంత మాత్రమే కాదు కానీ కొన్ని వచనాలు చూసినట్లయితే మరి కీర్తన 66:7 ద్రోహులు తమ్ము తాము హెచ్చించుకొనదగదు. 119, 158లో చూస్తే దేవుడిచ్చిన మాటను ద్రోహులు లక్ష్య పెట్టరంట. అలాగే సామెతలు 11:3 ద్రోహుల మూర్ఖ స్వభావము వారిని పాడు చేయును. సామెతలు 28-24 తన తల్లిదండ్రుల సొమ్ము దోచుకొని అది ద్రోహము కాదనుకునివాడు నశింపజేయవానికి జతగాడు. యెహెజ్కేలు 12:2 వారు ద్రోహులై ఉండి చూచు కన్నులు కలిగియు చూడకయు, చెవులు కలిగి ఉండి వెనకయున్నారు. మరి 2 తిమోతి 3:1-5 చూస్తాం కదా, అంత్య దినములలో అపాయకరమైన కాలం వచ్చునని తెలుసుకునము. ఏలయనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బెంకములాడువారని చెప్తూ ద్రోహులు అనే మాట కూడా అక్కడ మెన్షన్ చేయబట్టం మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. మరి అంత్య దినాలలో ఎవరు ఏ రీతిగానే ఉండనిగాక మనం కలిగిన ఈ భక్తి విశ్వాసాన్ని ముందుకే కొనసాగించకుండా బతులమై ఉన్నాము. ద్రోహం చేసేవారు, నమ్మక ద్రోహం చేసేవారు అలాగే నశించిపోతూ ఉంటారు. మరి లేఖనాలు చెప్పబడిన రీతిగా వారు చేసుకున్నది వారి వెంటే వస్తుంది అనమాట. వారు రాయి దొర్లించిన వారి మీదకి అది తిరిగి వచ్చునని, ఎవరు చేసుకున్నది మరి వారి నెత్తి మీదకే వస్తుంది. వారి సంతానం కానీ వారి కుటుంబం కానీ ఏది కూడా క్షేమం నెమ్మది కలిగి ఉండదు. నిజంగా ప్రతి ఒక్కరు కూడా ద్రోహం దొర్లించబట్టానికి ఇప్పటి వరకు ఏదైనా కార్యాలు చేసినప్పటికీ మరింత ద్రోహం చేయకుండా మరి ఎక్కువగా కీడు కలుగకుండా ఉన్నట్లు మరి ఓర్పుతో ఉందాం, ప్రార్థన చేసుకుందాం. ఇంత మాత్రమే కాదు కానీ మరి కొన్ని మంచి మంచి వాటి కోసం కూడా నమ్మక ద్రోహం చేసినట్టు కూడా మనం లేఖనాల్లో చూడగలుగుతాం. ఎందుకంటే 2 రాజులు 9:32లో చూస్తే యెహూ అక్కడ యెజబెల్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆవిడ అక్కడ మేకప్ వేసుకుంటా ఉంటది కదా, మరి అక్కడే అంటారు కదా, మరి నా పక్షంగా ఉన్నవారు ఎవరు ఇక్కడ అనగానే 2-3 బయటికి రావటం, దీన్ని అక్కడ నుంచి తోసేయండి వారు అక్కడ తోసి చంపేయటం చూస్తాము. అలాగే న్యాయాధిపతులు మరి దెబోరా ప్రవక్తిని టైంలో న్యాయాధిపతులు 4:18లో చూస్తే యాయేలు కూడా మరి అక్కడ సిసెరా దాహం అవుతుందన్నప్పుడు తన గుడారంలోకి తీసుకెళ్లి దాహానికి నీళ్ళిమ్మంటే పాలిచ్చి మరి అక్కడ మేకు తీసుకొని సుత్తితో తల పగల కొట్టడం చూస్తామన్నమాట. మరి అక్కడ సిసెరా అయితే చాలా నమ్మకంగా తన గుడారంలోకి వచ్చారు. ఏమో నాకు ఆశ్రయం కలిగిస్తుంది, మరి ఏమో నాకేమీ హాని చేయదన్నట్టు. అలాగే యెజబెల్ కూడా అనుకుని ఉంటుంది వీళ్ళందరూ నా మనుషులే కదా అని. కానీ తనకు తెలియకుండానే తన కాపలదారులే తనని ఆ రీతిగా హతమార్చడం చూస్తామంటాం అనమాట. మరి ఫైనల్గా దేవుడు మనకి ఒక హెచ్చరికను ఇస్తా ఉన్నాడు. ఎందుకంటే ఈ అంత్య దినాలలో, అపాయకరమైన దినాలలో మరి స్వార్థ ప్రియులు, ధనాపేక్షలు, బెంకొల్లాడేవారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, ఇటువంటి దినాలలో మరి దేవుడు ఇర్మియా 12:6లో చెప్తా ఉన్నాడు, నీ సహోదరుల సహితము నీ తండ్రి ఇంటి వారు సహితము నీకు ద్రోహము చేయుచున్నారు, నీ వెంబడి గేలి చేయుదురు, వారు నీతో దయగా మాట్లాడుచున్నను నీవు వారిని నమ్మకూడదు. దేవునికి స్తోత్రం. చాలా సందర్భాలలో మనం అనుకునేది ఏంటంటే నా అక్క చెల్లెళ్ళు ఉన్నారు, నా అన్నదమ్ములు ఉన్నారు, ఇటువంటి టఫ్ టైంలో నాకు హెల్ప్ చేస్తారు అని మనం అనుకుంటాము. కానీ దేవుడు చెప్తా ఉన్నాడు, ఎవ్వరు నమ్మదగిన వారు కారు.
వాళ్ళు దయ్యగా మాట్లాడినప్పటికీ, మన సిచ్యువేషన్ ఏమన్నా కొంచెం బ్యాడ్గా డౌన్వర్డ్గా ఉన్నప్పుడు వారు వచ్చి మరి దయ్యగా మాట్లాడుతున్నప్పుడు, ఏం లేదు చేసేద్దాం, చూసేద్దాం, మేము నిలబడతాం అని ఏవేవో చెప్తా ఉంటారు. బట్ వాళ్ళు గేలి చేయటానికే వచ్చారు. మన పరిస్థితిని బట్టి వారిని ఏ మాత్రం నమ్మటానికి లేదు. వారు ద్రోహం చేసేవారని దేవుడు చెప్తా ఉన్నాడు. వారు ఏ రీతిగా మరి కత్తికి తేనె పూసి మరి కోస్తున్న సంగతి కూడా తెలియకుండా ఆ రీతిగా చేసేవారున్నారు. తడి బట్టతో గొంతులు కోసే రకాలు ఉన్నారు ఈ రోజుల్లో. రక్త సంబంధులే, ఒక తల్లి నుంచి వచ్చిన బిడ్డలు అయినప్పటికీ ఆ రీతిగా చేస్తా ఉన్నారు. ఆత్మీయుల మధ్య కూడా ఈ రీతిగానే జరుగుతున్నాయి. వీరు ఆత్మీయులు కదా, దేవుని భయభక్తులు కలిగిన వారు కదా, వీరికి చెప్తే ప్రార్థన సహకారం అందిస్తారనో, లేకపోతే వీరికి చెప్తే సేఫ్గా ఉంటుంది, ఇక వేరే థర్డ్ పర్సన్ దగ్గరికి వెళ్ళదు అని అనుకోవటానికి కూడా లేదు. అలాంటి వారే వెనక గోతులు తీస్తూ ఉంటారు. ఎవరిని నమ్మొద్దని దేవుడు మరి రక్త సంబంధుల ఇంటి వారినే నమ్మొద్దని చెప్తుంటే, స్నేహితుని నమ్మవద్దు, ముఖ్య స్నేహితుని నమ్మవద్దని, నీ కౌగిట పడుకున్న దాని ముందు కూడా పెదవి ఇప్పొద్దని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. మరి ద్రోహ కార్యాలు జరగకుండా ఉండాలంటే మరి మనము ఓర్పుగా ఉండాలి, ప్రేయర్ చేసుకోవాలి. ఇతరులు మనను మోసం చేసేంత ఆపర్చునిటీ కానీ ఆ ఛాన్స్ ఇవ్వకుండా మెలకువ కలిగి జ్ఞానము కలిగి వారితో ఉండాలి. మరి యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. మరి ప్రార్థన చేసుకుందాము. అయ్యా, మేము ద్రోహం చేయకూడదు, ఎటువంటి ద్రోహుల చేతిలో కూడా మేము నమ్మక ద్రోహాన్ని చవి చూడకూడదని మరి ఈ విశ్వాసయానంలో విశ్వాసము కర్తయు దాన్ని కొనసాగించబడిన యేసయ్య వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పరుగు పందెంలో బహుమానం పొందినట్లు ఓపికతో పరిగెత్తుదాం. దైవజనుడైన మోషే వలె ఆయన ఇల్లంతటిలో నమ్మకమైన వారుగా ఉందాం. నిండైన మెండైన దీవెనలు పొందుకుందాం. ఇట్టి కృప ప్రభు మనందరికి అనుగ్రహించును గాక. ప్రభు కృప మనందరికి తోడైండును గాక. ఆమేన్.